సో హలో గైస్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో ఈ వీడియోలో మనకి జేఓ ఎగ్జామ్ డేట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. సో చాలా తక్కువ టైం ఉంది, 15 to 20 days. ఈ 15 to 20 daysలో ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి, సో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, పేపర్ 1ని పేపర్ 2ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో బిఫోర్ దట్ మనకి ఇంకొక 20 days టైం అయితే మాత్రమే ఉంది. సో 15 topics వరకు ఉన్నాయి. సో బిఫోర్ దట్ అంటే మనం చదివే ముందు ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి మనం చదువుతూ ఉంటాం, బట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయాన్నే కానీ మనకు తెలిసిన విషయాన్నే ఆ క్వశ్చనింగ్ చేసే విధానం అనేది చేంజ్ ఉంటుంది. అంటే మనకు తెలుసు, బట్ ఆ టైంలో విత్ ఇన్ ద టైంలో ఐడియా రాకపోవచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ దాదాపు ప్రీవియస్ క్వశ్చన్ ఎక్కడ దొరకవు. సో నా వరకు ఉన్నటువంటి ఒక పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను మీకోసం ఎక్స్ప్లెనేషన్ కోసం. సో వాటిని చూస్తే మీకు ఐడియా వస్తుంది, ఓకే క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయా, ఓకే చదివేటప్పుడు మీకు అప్పుడే ఐడియా వస్తుంది. ఎందుకంటే ఓకే బిట్ ఈ పాయింట్ నుంచి బిట్ రావచ్చు అని అండర్లైన్ చేసుకోవచ్చు. ఆ విధంగా చదివితే గుర్తుంటుంది అనమాట. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటివి ఏమి ఉండవు, ఎక్కువ కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. సో కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూశాక ఈ 15 daysలో ఏ విధంగా ప్రిపేర్ అవుతే బెటర్, అసలు ఎలా ఉంటుంది సిబిటి టెస్ట్, కాంపిటీషన్ కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఒకసారి ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఇప్పుడు డిస్కస్ చేసేవన్నీ. A and B are sharing profits and losses in the ratio of 3:2. A మరియు Bలు ఆ లాభ నష్టాలను 3:2 రేషియోలో పంచుకుంటున్నారు. దే అడ్మిట్ అండ్ న్యూ పార్ట్నర్ C with 1/5 ఆఫ్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ ది ఫర్మ్. సో Cని 1/5 రేషియోలో జాయిన్ చేసుకున్నారనమాట. ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో బిట్వీన్ ద పార్ట్నర్స్ విల్ బి. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు కొత్త రేషియో అంటే కొత్త పార్ట్నర్షిప్ రేషియో ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు, ప్రాఫిట్ రేషియో. సో సింపుల్ నాన్న, ఇక్కడ దీన్ని 2 typesలో చేయొచ్చు. మామూలుగా చూసుకుంటే A and B ఆల్రెడీ ఉన్నారు, ఎంత 3:2లో ఉన్నారు. ఇందులో కూడా వచ్చిండు C వచ్చిండు, ఎంత వచ్చిండు 1/5 పార్ట్తో వచ్చాడు, 1/5 పార్ట్తో. సో ఇక్కడ ఆల్రెడీ 3:2 అంటే టోటల్ పార్ట్స్ ఇక్కడ 5 అవుతాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి ఆ పార్ట్స్ నుంచి మనకి Cకి పంచడం జరుగుతుంది. Cకి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి, 1 part ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి ఇవ్వాలి, A and B నుంచి ఇవ్వాలి ఖచ్చితంగా. సో Cకి 1 part ఇద్దరి దగ్గర నుంచి ఇవ్వాలంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ని మనం కట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా, అంతే కదా. ఎస్, ఇప్పుడు చేస్తే ఇక్కడ ఏది 3 parts ఉంది, ఏది ఎంత అవుతుంది ఇప్పుడు 2.5 అవుతుంది. సో B ఉంది, B ఎన్ని ఉన్నాయి 2 parts ఉన్నాయి, ఇప్పుడు ఎంత అవుతుంది 1.5 అవుతుంది. Cకి ఇందులో నుంచి హాఫ్ తీస్తే ఎంత అవుతుంది, Cకి 1 part ఉంటుంది. సో దీన్ని మనం న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటామంటే అనం, ఎందుకంటే రేషియోస్ ఎప్పుడు డెసిమల్లో ఉండవు కాబట్టి. సో దీన్ని మనం చేంజ్ చేస్తే, సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి తీసేస్తున్నా 25, ఇక్కడ 15, ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేస్తున్నా 10. సో ఇప్పుడు కట్ చేస్తే 5 5s are 25, 5 3s are 15, 5 2s are 10. సో ద న్యూ ప్రాఫిట్ రేషియో విల్ బి 5:3:2, 5:3:2గా మనం చెప్పొచ్చు. సో 5:3:2 ఇక్కడ ఉందా అంటే లేదు. సో దీన్ని ఏమంటాం మనం, నన్ ఆఫ్ దిస్గా తీసుకోవాలి. ఏం తీసుకుంటాం, నన్ ఆఫ్ దిస్గా. సో రేషియోస్ అంటే అకౌంట్స్లో మనం ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్స్ని పంచేటప్పుడు రేషియో ప్రొపోర్షన్స్ మనకు ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, సో దీన్ని ఆర్థమెటిక్లా చూడకుండా మనకు మామూలుగా బీకామ్లో చేస్తూనే ఉంటాం, ఓకేనా. సో ఆ విధంగా చేయాలి. సో ఇంకో టైప్ కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, సో A and B ఆల్రెడీ 5 parts ఉన్నాయి కాబట్టి అందులో నుంచి హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసి ఇవ్వాలంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఏంటంటే A and B, ఇక్కడ C ఉన్నాను నాన్న. C ఎంతతో జాయిన్ అవుతున్నాడు, 1/5తో జాయిన్ అవుతున్నాడు. ఇక్కడ 3:2 ఉంది. సో ఇక్కడ 1/5తో జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ టోటల్గా 5 parts అయిపోయాయి కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని డబుల్ చేస్తే మనం, ఓకేనా, C పార్ట్ని 2/10గా రాసుకోవచ్చు కదా. C పార్ట్ని 2/10గా రాస్తే వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు, డబుల్ అవుతాడు, అంటే 6:4 అవుతుంది. 6:4. ఇప్పుడు మనకి Cకి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి, 2 parts ఇవ్వాలి. Cకి 2 parts ఇవ్వాలి. ఇద్దరు ఉన్నారు, Cకి 2 parts ఇవ్వాలంటే వాన్ దగ్గర నుంచి ఒకటి, వీని దగ్గర నుంచి ఒకటి తీసుకుంటే అయిపోయాయి. తీసుకుందామా, ఎస్. ఇక్కడ వీని దగ్గర నుంచి ఒకటి పోతే ఎంత ఉంటుంది 5, వీని దగ్గర నుంచి ఒకటి పోతే ఎంత ఉంటుంది 3, ఇందులో నుంచి ఒకటి తీస్తే ఎంత వస్తుంది 2. సో ఇంతకుముందు కూడా మనకి ఎంత వచ్చింది 5:3:2. ఇంతకుముందు కూడా మనకి ఎంత వచ్చింది 5:3:2. సో ఇలా మనకు తెలుసు, ఇలాంటివి ప్రాఫిట్ అండ్ లాసెస్లో చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా 1 లేదా 2 పక్కా ఉంటాయి బిట్స్వి, ఓకేనా. ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్వి 1 మాత్రం పక్కా, 2 ఖచ్చితంగా ఉండొచ్చు. 90% 2 ఉంటాయండి, ఓకేనా. సో చాలా వరకు మనకు నన్ ఆఫ్ దిస్ పెట్టాలంటే మళ్ళీ భయం అవుతుంది, ఓకేనా. నన్ ఆఫ్ దిస్ పెట్టాలంటే మనకు కొంచెం భయం అవుతుంది. సో ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనకు వచ్చిందే ఆన్సర్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. చూడండి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో. నెక్స్ట్ చూస్తే
ఏ అండ్ ఈ రెండు కూడా ఒకటే ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్. A, B and C are co-ventures. The relative profit ratio between A and B is 3:2 and between B and C is always 3:2. The profit sharing ratio between A and B and C. So ఇక్కడ రిలేటివ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఇక్కడ A and B ఇచ్చాడు, B and C ఇచ్చాడు. A and B ఎంత? 3:2. B and C ఎంత? 3:2. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమడుతున్నాడు? A is to B is to C. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? సో A అండ్ B రేషియో, B అండ్ C రేషియోని కలిపేస్తాం. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, 3:2 A అండ్ B, B అండ్ C ఎంత? 3:2. సో రివర్స్ ఎండ్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 3s ఎంత? 9. 3 3s 9. నెక్స్ట్ 3 2s ఎంత? 6. 3 2s 6. 2 2s ఎంత? 4. 2 2s 4. సో కట్ చేస్తే ఏమైనా కట్ అవుతాయి? సో కట్ అవ్వి 2 3 టేబుల్స్. సో కట్ అవ్వవు కాబట్టి సో 9:6:4 ఇది మనకు అందరికి తెలుసు. రేషియోస్ చేసేటప్పుడు ద బేసిక్ రూల్, అంటే ద బేసిక్ క్వశ్చన్ ఇది. రేషియో అండ్ ప్రపోర్షన్స్లో బేసిక్ క్వశ్చన్. అది మనకు అకౌంట్స్లో అడగడం జరిగింది. అకౌంట్స్లో ఏమవుతాడు? ఫార్మ్లో వీళ్ళు జాయిన్ అయ్యారు, ఒకటి జాయిన్ అయ్యాడు, లేదా ఈ విధంగా రిలేటివ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో చూసారు కదా. సో ఏ విధంగా అడగచ్చు అంటే ఖచ్చితంగా ఒక ఇద్దరు ఉన్నప్పుడు ఒక భాగస్వామి జాయిన్ అయ్యాడని అడగచ్చు, 1/5 అడగచ్చు, 1/4 అడగచ్చు, 1/10 అడగచ్చు. సో ఏదైనా కానీ ప్రాసెస్ అయితే సేమ్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో రిలేటివ్ ప్రాఫిట్ షేరింగ్ ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రెండు ఖచ్చితంగా పడతాయండి రెండు. ఓకే, నెక్స్ట్ చూస్తే సో జాయింట్ వెంచర్ ఈజ్ ఏ అకౌంట్ ఈజీఏ. జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజీఏ అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఏంటి? నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా? నన్ ఆఫ్ దిస్. సో నామినల్ అకౌంట్ ఈజీఏ. ఓకేనా? నామినల్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుందంటే సో జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది దేని కిందకి వస్తుందో, జాయింట్ వెంచర్లో చాలామంది ఉంటారు, కో వెంచర్స్ ఉంటారు. వాళ్ళందరికీ అంటే ఖర్చులు, అంటే వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులు లాభాలని తీసేసాక వాటి యొక్క ఆ అమౌంట్ అనేది జాయింట్ వెంచర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఖర్చులు నష్టాలు అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా? ఎక్స్పెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ కదా. సో ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్తాం? నామినల్ అకౌంట్ని తీసుకుంటాం. సో జాయింట్ వెంచర్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను, జాయింట్ వెంచర్ ఇస్ బిలాంగ్స్ టు నామినల్ అకౌంట్ అని. సో ఇక్కడ నుంచి చెప్పాను అంటే మామూలుగా గోల్డెన్ రూల్ మీద ఖచ్చితంగా 3-4 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. సో ఖచ్చితంగా ఉంటాయి. అది ఎట్ ఎన్ ఆఫ్ ది కాస్ట్ ఎక్కడైనా సరే ఖచ్చితంగా 3 లేదా 4 క్వశ్చన్లు. అంటే ఈ జాయింట్ వెంచర్ దేనికి సంబంధించింది, బ్యాడ్ డెబిట్ దేనికి సంబంధించింది, అసెట్స్ దేనికి సంబంధించింది, లయబిలిటీ దేనికి సంబంధించింది, ఖచ్చితంగా ఇవి ఉంటాయి. అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే గోల్డెన్ రూల్స్లో మనకి పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ఎస్, రియల్ అకౌంట్ ఉంటుంది అంటే వాస్తవిక ఖాతా ఉంటుంది, నెక్స్ట్ నామినల్ అకౌంట్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి కదా నాన్న. ఈ 3 ఏం చేస్తామంటే పర్సనల్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తున్నాయి చూడండి, ఇదే చూసుకోండి, ఇంకేం లేదు. 3 మార్క్స్ ఎటు పోవండి, 3 to 4 మార్క్స్. పర్సనల్ అకౌంట్ కిందకి ఎవరెవరు వస్తున్నారు, రియల్ అకౌంట్ కిందకి ఎవరెవరు వస్తున్నారు, నామినల్ అకౌంట్ కిందకి ఎవరెవరు వస్తున్నారు. సింపుల్గా చూసుకోవాల్సిన పని కూడా లేదు, అనాలిసిస్ చేస్తే అయిపోతుంది. మనకి 3 అకౌంట్స్ ఉంటాయండి, 3 గోల్డెన్ రూల్స్. ఈ రెండిట్లో రాకపోతే వాడు ఖచ్చితంగా ఒక దాంట్లోకి వస్తాడు. రియల్ అకౌంట్ ఏంటి? ఆస్తులకు సంబంధించిన అకౌంట్. ఓకేనా? నామినల్ అకౌంట్ ఏంటి? ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలకు సంబంధించిన అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఏంటి? వ్యక్తిగత ఖాతా. ఈ రెండిట్లోకి రారంటే వీడు పర్సనల్గా వస్తాడు. పర్సనల్ కాదంటే అది ఆస్తికి సంబంధించింది, అది రియల్ అకౌంట్ అవుతుంది. ఈ రియల్ అకౌంట్ కూడా చిల్ల ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలు అంటే కథ నామినల్ అకౌంట్. సింపుల్. ఇక్కడ వాటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సో నీకు తెలియకున్నా కానీ నువ్వు ఎలిమినేషన్ మెథడ్లో అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా నీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు, ఎస్, కాస్ట్ అకౌంటింగ్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ద మెయిన్ పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చిన వీడియోస్లో మీరు దీన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, అది ఫస్ట్ పాయింట్. వీడియోస్ రావట్లేదు, చూడట్లేదని కాదు, మీరు చూసిన కాడికి బిట్స్ పెట్టగలుగుతున్నారా లేదా, అది పాయింట్. ఎస్, సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్, కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి? కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు చేస్తారు అసలు? నేను చాలాసార్లు చెప్పాను, కాస్ట్ అకౌంటింగ్ డిస్కస్ చేసినప్పుడు కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు చేస్తారంటే ఒక వస్తువుని తయారు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి అంటే ఎంత అమౌంట్ పెట్టాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఇంతవరకు ఖర్చు పెట్టాక దీన్ని మార్కెట్లో ఇంత అమ్మవచ్చు. అంటే ఎందుకు కాస్ట్ అకౌంటింగ్ చేస్తారంటే మనం ఒక కొత్త ప్రోడక్ట్ని చేసేటప్పుడు లేదా కొత్త వస్తువు లేదా ఏదైనా ఒక న్యూ అటెంప్ట్ చేసేటప్పుడు, ఓకే, నీ పెన్ను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా అండి,
సో ఈ పెన్నుని నేను ఎంతవరకు అయితే అంటే ఈ పెన్ను తయారు చేయడానికి పర్ఫెక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది, ఒక 20 రూపాయలు అయింది అనుకోండి. కాస్ట్ అకౌంట్ ఏం చెప్తా అంటే ఒక 20 రూపీస్ అయింది అనుకోండి. మార్కెట్లో నువ్వు ఒక 30 రూపీస్కి అమ్ముకో, అంటే 10 రూపాయల లాభంతో అమ్ముకో అని చెప్తుంది. అదే కాస్ట్ అకౌంట్ లేకపోతే అన్ని ఖర్చెస్ అన్నీ యాడ్ అవుతాయి. అప్పుడు ఒక 40 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు అయితే నువ్వేం చేస్తావు, 10 రూపాయల రేషియోతో 50 రూపాయలకి అమ్మేస్తావు. అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేది ఆ కాస్ట్ని తగ్గిస్తూ ఉంటుంది, ఆడిట్ చేస్తూ ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది అంటే వృధా ఖర్చులను తీసేసి ఒక వస్తువుని తయారు చేయడానికి పర్ఫెక్ట్గా ఎంత అవుతుంది, పర్ఫెక్ట్గా ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని పర్ఫెక్ట్గా సప్లై చేస్తే ఎంత లాభం వస్తుంది. ఈ విధంగా అంటే కాస్ట్ అకౌంటింగ్ వల్ల ఫర్మ్తో పాటు ఎవరికి లాభం అంటే వినియోగదారులకు కూడా లాభమే. ఎందుకంటే వాళ్ళకు ఎగ్జాక్ట్ ప్రైస్లో కొంత లాభంతో వాళ్ళకి వస్తువు అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది లేకపోయింది అనుకోండి, ప్రోడక్ట్ని ఎంత పడితే అంత అమ్మేస్తాడు. దాని ద్వారా వినియోగదారులు నష్టపోతారు. ఒకవేళ అది బెడ్స్ కొడితే ఆ ప్రోడక్ట్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాస్ట్ అకౌంటింగ్ అనేది ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ కాదు. సో ఎయిడ్ టు ఫిక్సింగ్ సెల్లింగ్ ప్రైస్, నో. సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయడం చెప్పారు. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ టు డిసిషన్, ఎస్ ఎగ్జాక్ట్. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ డిసిషన్. అంటే కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్తా అంటే ఇంత కాస్ట్లో నీ వస్తువు తయారైంది రాబై అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఓకే ఇది ఇంతలో తయారైందా, ఓకే దీన్ని ఇంతకు లాభం అమ్మిస్తా, అంటే ఇది నీకు ఒక డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట కాస్ట్ అకౌంటింగ్ అనేది. కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తే డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఎస్. నెక్స్ట్, ద బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్స్ ఈజ్ సో చాలా సార్ నాకు తెలిసి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలోనే ఉంటుంది ఇది. సో అసెట్స్ అంటే ఎక్స్పెన్సెస్ ప్లస్ ఇన్కమా, కాదు. అసెట్స్ అంటే క్యాష్ ప్లస్ క్యాపిటలా, నో, క్యాష్ ఇన్వాల్వ్ అవ్వదు. అసెట్స్ అంటే క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. సో చాలామంది సార్ లయబిలిటీ అనేది అసెట్స్ కిందకి వస్తుంది అంటే ఎస్, మన దగ్గర ఉన్నటువంటి మూలధనం మన దగ్గర ఉన్న అప్పు కలిపితే మనకు ఆస్తి అవుతుంది. సో అకౌంట్ యాజ్ పర్ ద అకౌంట్స్ రూల్ ఈక్వేషన్ ప్రకారం. సో అసెట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. ఓకేనా, దిస్ ఈస్ ద సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే, సో డిప్రిషియేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ తరుగుదల అనేది ఏంటి? సో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, అలొకేషన్ ఆఫ్ అసెట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్, నన్ ఆఫ్ దిస్. మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ కాదు. సో చాలామంది వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అంటారు, వాల్యుయేషన్స్ ఆఫ్ అసెట్స్ కాదు. డిప్రిసియేషన్ ఈజ్ ఏ అలొకేషన్ ఆఫ్ కాస్ట్. దాని యొక్క కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది డిప్రిసియేషన్. చాలామంది మనం లెక్క కడతాం కదా అంటే వాల్యుయేషన్ చేస్తాం కదా అని వాల్యుయేషన్ పెట్టేస్తారు. వాల్యుయేషన్ కాదు. ఇక్కడ ఒక మార్క్ పోయే అవకాశం కూడా ఉంటుంది. చూడండి ఫ్రేమింగ్. నెక్స్ట్, బ్యాడ్ డెబిట్స్ రికవర్డ్ డ్యూరింగ్ ద ఇయర్, ఈజీ. ఓకే, బ్యాడ్ డెబిట్స్ అంటే రాని బాకీలు అనేవి కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రాని బాకీలు అనేవి వచ్చినాయంట. సో వాటిని ఏమంటున్నా అంటే అయితే అవి ఏంటి అంటున్నాడు. బ్యాడ్ డెబిట్స్ రికవర్ డ్యూరింగ్ దిస్ ఇయర్, వాటి ఏంటి అంటే మనకి కొన్ని రాని బాకీలను ఎప్పుడు మనం రాని బాకీల కింద రాస్తూ ఉంటాం. అదేమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు వచ్చినాయి. ఇట్ మీన్స్ ఏంటి, ఒక బిజినెస్కి కానీ ఒక వ్యక్తికి కానీ అతనికి వచ్చేటటువంటి బాకీలు వచ్చినాయి. అతనికి అంటే ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది అన్నమాట. రెవెన్యూ రావడం జరుగుతుంది. ఓకేనా, రెవెన్యూ రావడం జరుగుతుంది. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నో, ఎక్స్పెండిచర్ కాదు. రెవెన్యూ రిసిప్ట్ విల్ సి, క్యాపిటల్ రిసిప్ట్ నో, నన్ ఆఫ్ ది అబోవ్. ఎస్. సో మనకి వచ్చినటువంటి ఆ రెవెన్యూకి మనం రిసిప్ట్ ఇస్తాం కాబట్టి రెవెన్యూ రిసిప్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఎప్పటి నుంచో ఒక బిజినెస్కి ఎప్పటి నుంచో రావాల్సిన రాని బాకీలు అనేవి వచ్చేసినాయి. ఎస్. సో అప్పుడు ఏం చేస్తారు, బిజినెస్కి రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారు, రెవెన్యూ రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో బ్యాడ్ డెబిట్స్ అలా కలెక్ట్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ రిసిప్ట్ కింద రాయడం జరుగుతుంది. ఎస్. చూడండి, సింపుల్. అంటే ఆలోచిస్తాం, నువ్వు ఒక బిజినెస్ పెట్టినావు, నీకు రాలే, బ్యాడ్ డెబిట్స్ కింద రాసేసినావు. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమొచ్చినాయి, రెవెన్యూ డబ్బులు వచ్చినాయి కదా, ఏం చేస్తావు, నువ్వు రిసిప్ట్ రాసి ఇచ్చేస్తావు. దట్స్ కాల్డ్ రెవెన్యూ రిసిప్ట్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద అకౌంటింగ్ నేచర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్? సో రావాల్సినటువంటి ఖర్చు అంటే మనకి ఇంకా రావాలి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అంటే ఎక్కువ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, రైట్. సో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా మరి ఎక్కడికి వెళ్తాయి, నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, రీల్ అకౌంటా? అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏంటండి, కంపెనీకి ఆస్తులా అప్పులా? అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు చెల్లించవలసిన ఖర్చులు. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా ఒక కంపెనీకి ఏంటంటే లేబిలిటీ, అప్పులు. ఎస్. మరి ఏం ఇద్దాం సార్, ఈ మూడిట్లలో ఎవరికి ఇద్దాం సార్ అంటే
నేను ఏమని చెప్పిన ఇందాక, నామినల్ అంటే ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు. రియల్ అకౌంట్ అంటే ఆస్తులకు సంబంధించినటువంటి అది. ఈ రెండు కాకపోతే ఏంటి, పర్సనల్. రెండు కాకపోతే పర్సనల్. ఇప్పుడు చెల్లించవలసిన ఖర్చులు అంటే మనం ఆస్తప్పుల పట్టిలో లయబిలిటీ సైడ్ చూపిస్తాం, బికాజ్ ఇట్స్ లయబిలిటీ, అప్పు కాబట్టి. సో అప్పుల్ని మనం ఎప్పుడు నామినల్ అకౌంట్లో చూపెట్టాం, ఎందుకంటే అది చిల్లర విషయాలు, ఖర్చులు, నష్టాలు, ఆదాయ లాభాలు కాబట్టి. రియల్ అకౌంట్ అంటే ఆస్తులకు సంబంధించినటువంటి అకౌంట్ కాబట్టి. సో ఈ రెండు కాదంటే ఖచ్చితంగా అంటే పర్సనల్ అకౌంట్. సో సింపుల్గా పర్సనల్ అకౌంట్కి మనం అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ని చూపిస్తాం. మీరు కావాలని చూసుకోండి, పర్సనల్ అకౌంట్ కింద ఏమేమి వస్తాయంటే అందులో మనకి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనపడతాయి. ఒకవేళ అది కూడా తెలియకపోతే ఇలా, అదేంది అప్పు ఏం చెప్తాం, నామినల్ ఇస్తామా, వేయం. మరి ఎక్కడ వేస్తాం, రియల్ అకౌంట్లో వేస్తామా, అసలే వేయం. సో పర్సనల్ అకౌంట్. ఎస్, సో రైట్. సో పర్సనల్ అకౌంట్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉండాలి, సంథింగ్ మిస్సింగ్. ఓకే, రైట్, వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, సో ఈ విధంగా మనకి జేఏఓ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మీరు ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఒక 10 క్వశ్చన్స్ అనేది చూడండి ఏమేమి వచ్చినాయంటే, సో గోల్డెన్ రూల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 2 వచ్చినాయి. గోల్డెన్ రూల్స్ అంటే నేను ఏమంటున్నా అంటే, మనం బేసిక్ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఫస్ట్ మనం అక్కడ అంటే బేస్మెంట్ దగ్గర గట్టిగా ఉంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. గోల్డెన్ రూల్స్ సంబంధించినటువంటి వచ్చింది. ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్స్ ఖచ్చితంగా 2 బిట్స్ వస్తాయండి ప్రాఫిట్స్కి సంబంధించినటువంటిది. సో సార్ ప్రాబ్లమ్స్ రావు కదా అంటే రావు, వస్తే ఇవే. ఓకేనా, వస్తే లేదా డిప్రిసియేషన్ మీద వస్తుంది. సో డిప్రిసియేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్, జాయింట్ వెంచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో మనకి జేఏఓలో 15 టాపిక్స్ మెన్షన్ చేశాడండి. 15 టాపిక్స్ కరెక్ట్ కూర్చుంటే చెప్తున్నా, 15 టాపిక్స్ మనం కరెక్ట్ కూర్చుంటే 15 టాపిక్స్, రోజుకొక టాపిక్ని రివిజన్ కూడా చేయొచ్చు. ఎలా అంటే అందులో ఇచ్చినటువంటి ఆ పాయింట్స్ మాత్రమే చదువు. ఆర్బీఐ ఇచ్చాడు, ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ అంటే వాట్ ఈస్ ఇన్సూరెన్స్, వారి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆర్బీఐ ఏంటి, ఎంతమంది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని రూల్స్ ఏంటివి, వాటి చేసే పనులు ఏంటివి. ఓకేనా. జాయింట్ వెంచర్ అని మెన్షన్ చేస్తారు. జాయింట్ వెంచర్ అంటే ఏంటి, జాయింట్ వెంచర్ ఇందులోకి వెళ్తుంది. ఇదే అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి. అంటే 15 టాపిక్స్ అంటే మీరు చాలా గమనించండి, 15 టాపిక్స్ ఇచ్చాను అన్న. 15 టాపిక్స్లో ఒక్కొక్క టాపిక్లో మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 5 to 10 మధ్య ఉన్నాయి. 5 to 10 మధ్య డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 5 to 10 ఇన్పుట్స్ని బేసిక్ చదివితే సరిపోతుంది. ఓకేనా, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ఫస్ట్ చాప్టర్ ఉందా, ఇంటర్మీడియట్ బుక్ ఓపెన్ చేసినావా, చలో రాసుకో. మళ్ళీ చదవడం అంటే బుక్ పట్టుకొని అలా కాదు, నీకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ చదువు, రాస్తూ ఉండు. ఈ 15 days అంటే ఈ మంత్ అయిపోతుంది, లాస్ట్ 1 weekలో వాటి రివిజన్ చేయి అంతే. ఓకేనా. సో ఈ బేసిక్ అంటే మామూలుగా ఈ పేపర్ ఇంతకుముందు డిస్కస్ చేసిన పేపర్ అనేది కావాలంటే మన గ్రూప్లో కూడా పెడతాను, చూసుకోండి. సో అక్కడ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో పేపర్ 1కి వచ్చేసరికి, ఓకేనా, పేపర్ 1లో ఆల్రెడీ గ్రూప్ 4 అభ్యర్థులు రాసి ఉన్నారు కాబట్టి ఎవరైనా గ్రూప్ 4 రాయకుండా ఉంటే, ఒకవేళ జిఎస్ ఏమైనా చదవాలంటే వద్దు. జిఎస్ అంటే మీ ఇష్టం, అది చదువుతుందామండి. నా ఒపీనియన్లో అయితే కరెంట్ అఫైర్స్ చదవండి, రీజనింగ్ చదవండి. కరెంట్ అఫైర్స్, రీజనింగ్. సో ఈ 2 చదివితే మనకి పేపర్ 1ని క్లియర్ చేసే అవకాశం ఉంది. సో 25,000 to 28,000 మధ్య అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చాలామంది డ్రాబ్యాక్ అయిపోతారు, ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ డేట్ కూడా తెలియదు. ఇట్స్ ట్రూ, ఎస్, చాలామందికి అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ డేట్ కూడా తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఆఫ్లైన్ టెస్ట్ కాదు, సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో అక్కడ కూడా చాలామంది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ డ్రాప్ అయ్యేదంటే ఎవరు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఎవరు ఏం చెప్పట్లేదు. 2 స్టేట్లలో, ఏపీ కానీ తెలంగాణలో కానీ జేఓని టీచ్ చేసే 1 నుండి ఫ్యాకల్టీ అంటే నేను ఒక్కరు మాత్రమే ఉన్నాను. ఎస్. సో ఇక్కడ మనకు తెలిసిన విషయాల్ని బేసిక్ని చాలా గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. మీరు గెస్ కూడా చేయరు, నేను ఒక నెంబర్ చెప్తే బట్ చెప్పాను, రైట్. సో చాలా తక్కువ ఉంటుంది. ఈ 15 daysని ఆ 15 టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. వీలైనంత తొందరలో సిలబస్ కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. 3 days బ్యాక్ షార్ట్ సర్క్యూట్ సంవాట్ ఏదో అయిపోయింది, సో నేను రికార్డ్ కూడా చేయలేదు. సో ఈ మధ్యలో ఇలాంటి ఇన్పుట్స్ ఎగ్జామ్ అటెంప్ట్ ఏ విధంగా చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా ఆలోచించాలనేది కూడా మీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు మీ ప్రిపరేషన్ మాత్రం వదలకండి. ఓకేనా, నేను చెప్పనా పక్కకు పెడితే మీ చదువు మీరు చదవండి ఖచ్చితంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తూ చదవండి. వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనే నేను చేశాను, ఎందుకంటే ఏదో పేపర్ని దొరకబట్టి ఏదో చేస్తే నాకేం వచ్చేది లేదు. జస్ట్ మీరు ఇక్కడ నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలైనా సరే దాన్ని క్రాక్ చేయగలుగుతారు అనే ఒక నమ్మకంతో మీకు ఆ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ చెప్పడం వేరు, హౌ టు అటెంప్ట్ చెప్పడం అంటే ఎలా అటెంప్ట్ చేయాలనేది వేరు.
సో చెప్పాను ఇందాక గోల్డెన్ రూల్స్, నీకు ఏం తెలియకపోయినా ఒకటి పెట్టొచ్చు, 2 లేదంటే ఒకటే, అంతే. ఆప్షన్స్తో గేమ్ ఆడాలి ఖచ్చితంగా. లాస్ట్ మూమెంట్లో ఆప్షన్స్తో గేమ్ ఆడాల్సి ఉంటుంది. సో పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ చూసుకోండి, ఆ మాత్రం సరిపోతాయి. సో పేపర్ 2కి వచ్చేసరికి మాత్రం ఆ 15 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ని రాస్తూ ఉండండి. ఓకేనండి, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.